ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినం ఈరోజు నవంబర్ 26, 1949 రోజున భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప ప్రపంచంలోనే గొప్ప మేధావిగా ప్రపంచ మేధావిగా కీర్తించి అతి తక్కువ సమయంలోనే 2 సంవత్సరాల 11 నెలల 10 రోజుల అతి తక్కువ సమయంలో భారత రాజ్యాంగాన్ని ఎక్కించడం జరిగింది. ఎందుకంటే ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం అమలుకి వచ్చి దాదాపు 70 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఈ దేశంలో ప్రజలందరూ ఇప్పటికీ నిరుద్యోగము, పేదరికము, ఆర్థిక అసమానతలు, కుల అసమానతలు, మతాన అసమానతలు పెంపొందించడానికి ఈ రాష్ట్రం అటువంటి దేశం అటువంటి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ రకంగా కొనసాగుతూ ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన దేశ ప్రజలపైన, దాదాపు దేశ ప్రజలపై ఉంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అమలు పరచకుండా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మతధర్మ శాస్త్రాన్ని అమలుపరుస్తూ భారత రాజ్యాంగాన్ని పెంచే విధంగా ఈరోజు ప్రభుత్వాలు శాసిస్తూ ఉన్నాయి. దీనికి అనుగుణంగా భవిష్యత్తులో కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కుల అసమానతలు పోవాలంటే, మత విద్వేషాలు పోవాలంటే భారత రాజ్యాంగం ఏకైక మన గుండెకాలంటది. కాబట్టి రాబోయే రోజులలో భారత రాజ్యాంగం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక మనకు అమ్మ నాన్న ఏ విధంగా మనకు జన్మనిచ్చారో భవిష్యత్తులో మన భారత రాజ్యాంగం కూడా మన గుండెకాయ లాంటిది. ఈరోజు మన సమాజంలో స్వేచ్ఛగా బతున్నామంటే, స్వేచ్ఛగా చదువుకుంటున్నామంటే, స్వేచ్ఛగా ఉంటున్నామంటే భారత రాజ్యాంగం యొక్క గొప్ప లక్ష్యం అని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఆస్తి సంపాదించుకోవచ్చు, వ్యక్తిగా జీవించే హక్కు ఉంది. ఈ రకంగా ప్రాథమిక హక్కులు కానీ, ఆదేశ సూత్రాలు కానీ భారత రాజ్యాంగంలో మనుషులకు సంబంధించిన విషయాలు మొత్తము స్వేచ్ఛగా బతకాలంటే, జీవిస్తున్నామంటే భారత రాజ్యాంగం చోటి గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనంగా చెప్పుకోవచ్చు. కాబట్టి రాబోయే రోజులలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అందరికీ కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున, KVPS తరఫున ప్రత్యేకంగా ఈ సందర్భంగా